హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ దేవుని జ్ఞానానికి అడ్డుగా వ్యతిరేకంగా ఏ ఆలోచన అయితే ఉందో మనం దానిని ఎలా చెరపట్టాలి. సో క్రీస్తుకు లోబడినట్లుగా అంటే యేసుప్రభు వారికి లోబడినట్లుగా మనం ఆ ఆలోచనలను చెరపట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా తప్పు కావచ్చు, పాపం కావచ్చు, లేకుంటే మనం ఇంకేదైనా దేవునికి వ్యతిరేకమైన పని కావచ్చు. సో ఇవన్నీ మనం చేయడానికి అంటే ఆచరణలో పెట్టడానికి ముందుగా మనకు ఆలోచనలు అనేవి వస్తాయి. సో మనకి ఈవెన్ సామెతల గ్రంథంలో కూడా అనేక వచనాలు ఉంటాయన్నమాట. అంటే మన హృదయాన్ని ఎలాగ కాసుకోవాలి, మన ఆలోచనలను ఎలాగ కాసుకోవాలి అని. సో ఇక్కడ ఏంటి, మనం ఏదైనా సరే ఆలోచన ఈ లెవెల్లోనే మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది దేవుని జ్ఞానానికి తగ్గటువంటి ఆలోచననా, ఇది దేవుని చిత్తానికి తగినటువంటి ఆలోచననా, లేకుంటే ఇది నాకు వస్తున్న ఆలోచన, లేకుంటే ఏదైనా తప్పుడు ఆలోచననా. సో ఇలాగ మనం ఆలోచించుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనం ఆలోచనలోనే సో మనం వితర్కంలన్నీ ఇంగ్లీష్లో చూసుకుంటే కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అని ఉంటుందన్నమాట. అంటే మనం ఊహించుకునేటప్పుడే సో మనం ఆలోచించుకునేటప్పుడే అక్కడే చూసుకోవాలి. ఓకే, ఇది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాబట్టి నేను దీన్ని చెరపడతాను. సో నేను ఈ పని చేయను. సో నేను ఈ ఆలోచిస్తున్న ఈ పని నేను చేయను. సో ఇలాగ నేను ఆలోచించను. సో అలాగేంటి, క్రీస్తుకు విరోధంగా ఉన్న ఆలోచనలన్నీ మనము ఆయన చెరపట్టాలన్నమాట. అంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క ఆలోచనని మనము క్రీస్తుకు లోబడే విధంగా మనం చెరపట్టాలి. అంటే మనం ఆలోచనలోనే అలాగా చేసినట్లయితే ఏంటి, సో మనము ఆ పని ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం పాపం కావచ్చు, తప్పు కావచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది కావచ్చు, ఎటువంటి అవిధేయత కూడుకున్న పనులు కావచ్చు, ఇవన్నీ మనం చేయము. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకున్నట్లయితే ఏంటంటే ఆలోచన లెవెల్లోనే సో మనం ఇమాజినేషన్ లెవెల్లోనే కనుక మనం చేసుకోగలిగితే, అంటే ఆలోచన లెవెల్లోనే ఏదైనా తప్పు ఉంటే ఆపేయగలిగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మనం యేసుప్రభు వారు మనల్ని ఎలాగ ఉండాలని కోరుకుంటున్నారో మనం ఆ విధంగానే జీవిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఏ పని అయినా సరే ఆలోచన లెవెల్లోనే మేము సరి చూసుకోవాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము వితర్కములు అంటే ఇమాజినేషన్స్, అలాగే మీ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు అన్నిటినీ కూడా మీకు లోబడే విధంగా మేము చెరపట్టాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ఆలోచన లెవెల్లోనే ప్రతి ఒక్క ఆలోచనను మీకు చెరపట్టే విధంగా మీ జ్ఞానానికి తగ్గట్టుగా చెరపట్టే విధంగా సహాయం చేయండి. తద్వారా వారు ఎప్పుడు కూడా మీ చిత్తానికి తగినటువంటి క్రియలు జరిగిస్తూ మీకు విధేయులై జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.